అసలు దసరా రోజున పాలపిట్ట ఎందుకు చూడాలి? ఇది కేవలం పక్షి కాదు. మన పురాణాల్లో దీన్ని విజయానికి గుర్తుగా ఎందుకు చెప్పారో తెలుసా? పెద్దలు ఎప్పుడూ చెబుతారు, విజయదశమి రోజున పాలపిట్ట కనబడితే అదృష్టం కలుగుతుంది అని. కానీ దాని వెనక ఉన్న కథ చాలా ఆసక్తికరం. రామాయణంలో చెప్పబడినట్టుగా రావణాసురుడి సంహారానికి బయల్దేరిన శ్రీరాముడికి ముందుగా పాలపిట్ట కనిపించిందట. అది శుభ సూచకమని, విజయానికి సంకేతమని భావించారు. మహాభారతంలోనూ ఒకటి ఉంది. అరణ్యవాసం ముగించుకుని పాండవులు కురుక్షేత్రానికి బయల్దేరినప్పుడు కూడా పాలపిట్ట తారసపడిందని చెబుతారు. అందుకే దసరా రోజున పాలపిట్ట దర్శనం అంటే విజయానికి ముందు శుభ సూచికగా నమ్మకం ఏర్పడింది. అందుకే మన పెద్దలు చెబుతుంటారు, విజయదశమి రోజున పాలపిట్ట కనిపిస్తే మన పనులు విజయవంతం అవుతాయి అని.